రియల్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీ అందరికీ వాస్తుశాస్త్రంలో ఉన్న ఒక రహస్యాన్ని చెప్తాను. అదేంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నటువంటి తప్పులు, ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఇలాంటి నవీన నాగరికతలో ముందుకు సాగుతున్నటువంటి పట్టణాలలో జరుగుతున్నటువంటి వాస్తు దోషాలు ఏంటో ఈరోజు మీకు చెప్తాను. ముఖ్యంగా వీధిశూల మరియు వీధిపోటు, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది బిల్డర్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, వీధిపోటు ఉన్నప్పుడల్లా ఎక్కడైతే వీధిపోటు జరుగుతుందో ఆ ప్రదేశంలో గణపతి విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి గమనించండి, ఎప్పుడైతే గణపతి విగ్రహాన్ని పెట్టారో ఆ పెట్టిన తర్వాత అసలు ఆయనను పట్టించుకోవడమే మానేస్తారు. కనీసము ధూపము, దీపము, ఒక అభిషేకము, ఇంత నైవేద్యము ఏదీ చెయ్యకుండా ఏదో గురుగారు పెట్టమన్నారు కదా అని తీసుకొచ్చి ఒక స్టిక్కర్ కానీ, ఒక టైల్ కానీ, లేదా ఒక విగ్రహాన్ని కానీ చిన్న గూటిలో అలా కట్టేసి వెళ్ళిపోతారు. ఆ గణపతులందరినీ కూడా ఎండకెండి, వానకు తడిసి, దుమ్ముతోని ఆ విగ్రహాలన్నీ భయంకరంగా చాలా దీనావస్థ స్థితిలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ గణపతులు అలా ఉంటారన్నమాట. ఎక్కడో కొంతమంది మాత్రం ఆ గణపతులను కొంచెం ఒకరో ఇద్దరో ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు దీపం వెలిగించడం ఏదో చేస్తూ ఉంటారు. కానీ చాలా మట్టుకు వీధిపోట్లలో ఉండే గణపతులకు ఆయా గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఆయా అపార్ట్మెంట్లు కావచ్చు, వాళ్ళు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వీధిపోటు ఉండడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో దానికి 10ంతల నష్టాన్ని ఆ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. గణపతి యొక్క ఆగ్రహము, వాస్తు పురుషుని యొక్క ఆగ్రహము వాళ్ళందరిపైన ఉంటుంది. దానివల్లనే ఆ అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడము, ఇంట్లో అనేక విధమైనటువంటి సమస్యలు రావడము, అంతేకాకుండా చికాకులు, ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని నేను మీ అందరికీ ఈ రియల్ వాస్తు ప్రోగ్రాంలో చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, మీ ఇంట్లల్లో కానీ, మీ అపార్ట్మెంట్లలో కానీ, మీ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఎక్కడైనా వీధిపోటు ఉంటే, ఆ వీధిపోటు దగ్గర గణపతి ఉంటే ఆ గణపతిని చక్కగా ప్రతి మంగళవారము నార్మల్గా నీటితో శుభ్రం చేసి కొంచెము నిత్యము ధూపదీప నైవేద్యాలు గణపతికి పెట్టేటట్టుగా ఎవరో ఒక పంతులు గారికి కానీ, లేదా మీలో ఏ ఒక్కరో అపార్ట్మెంట్లో ఒక్కరైనా కానీ వచ్చి ప్రతిరోజు గణపతికి నిత్యము ధూపము, దీపము, నైవేద్యము ప్రతి మంగళవారము ఆ గణపతికి అభిషేకం లాంటిది చేయండి. జస్ట్ కడిగి తుడిచి బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఆ గణపతిని ఎండకు ఎండేలాగా, వానకు తడిసేలాగా చెయ్యకండి. ఇలా చెయ్యడం వల్లనే మీకు అనేక విధమైనటువంటి కష్టములు వస్తూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు, స్వామి మేము ఈ ఫ్లాట్కి వచ్చినప్పటి నుంచి మాకు కలిసి రావట్లేదండి, బాగా ఇబ్బందులు పడుతున్నారండి అని. అలా అందరికీ ఇలాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, ఒకవేళ మీరుంటున్నటువంటి అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ వీధిపోటుకు గురయ్యి ఉంటే, ఆ వీధిపోటులో గణపతి పెట్టకపోతే ఒక రకమైన సమస్యలు ఉంటాయి. పెట్టిన తర్వాత గణపతికి నిత్య ధూపదీప నైవేద్యాలతో కైంకర్యాలు స్వామివారికి చెయ్యకపోతే అంతకు 10ంతల కష్టములు మీరు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసి మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకొని మీకున్నటువంటి వాస్తు దోషములను తొలగించుకొని చాలా చక్కగా ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఓం